గత 2 నెలల ముందు వరకు 2 నెలలేంటి, నెల ముందు వరకు కూడా ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల రాజకీయం నడిచింది. మీకు 'యాత్ర 2' గాని, లేకపోతే ఈ 'ఆ రాజధాని ఫైల్స్' అనే సినిమా గాని, ఆ తర్వాత వచ్చినటువంటి 'శబదం' ఇట్లా 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలు అవి గాని, మొన్న కూడా ఇంకో ఏదో సినిమా రిలీజ్ చేశారు టీడీపీ వాళ్ళు. సో 'వివేకం'. సో ఈ సినిమాల చుట్టూనే నడిచింది. అయితే ఈ సినిమాలకి ఈ సినిమాలు అంటే రాజకీయాల్లో కూడా సినిమాలని ఇన్వాల్వ్ చేస్తూ ప్రజల్ని సినిమాల ద్వారా మ్యానిపులేట్ చేయాలి అనేటువంటి ఐడియా వచ్చిందే రామ్ గోపాల్ వర్మకి. ఆయన ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో 2019 ఎన్నికల ముందు మొదలుపెట్టారు. ఆ తర్వాత కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనేసి మరి ఇంకొక కాన్సెప్ట్‌ని ఆయన తెర మీద తీసుకొచ్చారు. అదంతా కూడా ప్రజల్లో ఎంతవరకు ప్రభావితం చూపించిందో మనకు తెలియదు. 'యాత్ర 1' అయితే బాగా ప్రభావితం చూపించింది. నాకు కూడా నచ్చినటువంటి సినిమా. ఎవరి మీద బురద జల్లకుండా రాజశేఖర్ రెడ్డిని బాగా చూపించారు ఆ సినిమాలో. ఈ మిగతా సినిమాలంతా కూడా ఈ రామ్ గోపాల్ వర్మ తీసేటువంటి కానీ 'రాజధాని ఫైల్స్', ఆ 'వివేకం' అని కూడా ఒక చెత్తలాగా తప్ప పెద్ద విషయం ఉన్న సినిమాలేం కాదు. అయితే రామ్ గోపాల్ వర్మని చంపడానికి హైదరాబాద్ లో కొంతమంది ముఠాగా తిరుగుతున్నారని, ఎనీ టైం ఆయనకి మర్డర్ జరిగే పరిస్థితి ఉందంటూ పోసాని కృష్ణమురళి రీసెంట్ గా వీడియోతో మాట్లాడుతూ ఆయన సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఒక ఫేమస్ జర్నలిస్ట్ కృష్ణారావు అని ఉన్నారు, ఆయన కొడుకు స్వయంగా తనతో ఆ మాట చెప్పాడని, నా తల్లి మీద ఒట్టు అంటూ పోసాని రీసెంట్ గా చేసినటువంటి వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నారా లోకేష్ దగ్గర ఉండేటువంటి కిలారు రాజేష్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఆయన ద్వారా ఈ మర్డర్ జరగడానికి ప్లాన్ చేశారు. అయితే ఆఖరి నిమిషంలో చంద్రబాబు అడ్డొచ్చి ఆ రామ్ గోపాల్ వర్మ ఒక పిచ్చోడు, ఆడిని చంపితే ఏముంది, మనం కొట్టాల్సింది పెద్ద తలకాయని అనేసి జగన్ టార్గెట్ గా చంద్రబాబు మాట్లాడారు అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు. పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక సామాన్య డైరెక్టర్ గురించి అవ్వచ్చు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి అవ్వచ్చు. ఎలక్షన్ టైంలో అందున ఒక 20 రోజుల్లో ఎలక్షన్ ఉన్న టైంలో ఏకంగా వాళ్ళని చంపడం గురించే మాట్లాడారంటే దాన్ని మనం లైట్ తీసుకోవడానికి లేదు. బట్ ప్రజలైతే ఆల్రెడీ లైట్ తీసేసుకున్నారు. సాక్షి మీడియా, వైసీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ మీడియా దాన్ని విపరీతమైనటువంటి స్ప్రెడ్ చేసింది. అయితే పోసాని కృష్ణమురళి మాట్లాడడం, ఇంకొకటి మాట్లాడడం అనేది పక్కన పెడితే ఇలాంటి అంశాన్ని చాలా సీరియస్ గా మనం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆరోపణలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపడానికి, ఒక ఫేమస్ డైరెక్టర్ని చంపడానికి, అట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు నా తల్లి మీద ఒట్టు, లేకపోతే మా తాతయ్య మీద ఒట్టు అని చెప్పడం కంటే నిజంగా ఉన్నటువంటి ఆ ఏవైతే మనకి పక్కా ప్రూఫ్స్ ఉంటాయో వాటిని ఉపయోగించుకొని, వీళ్ళకి ఆల్రెడీ పెద్ద పార్టీ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో రూల్ చేస్తున్నారు ఆ రాష్ట్రంలో వాళ్ళు, ఆ పార్టీని, ఆ పార్టీ హెడ్స్ని ఉపయోగించుకుని నిజంగా అట్లాంటిది ఏమైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ వద్దకి ఆ ప్రూఫ్స్తో సహా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఆయన ప్రెస్ మీట్ పెట్టొద్దని నేను చెప్పట్లేదు, డెఫినెట్లీ పెట్టాలి, ప్రజలకు తెలియజేయాలి. తెలియజేసే ముందో తెలియజేసిన తర్వాత ఆయన నేరుగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ పార్టీ హెడ్స్ ద్వారా కావచ్చు, లేదా ఒక ఒంటరి వ్యక్తిగా ఒక్క వ్యక్తి వెళ్ళినా కానీ ఎందుకు యాక్సెప్ట్ చేయరు, చేస్తారు. బట్ ఆ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల ముందు పెట్టినా పెట్టకపోయినా పోలీసుల ముందు కంపల్సరీ పెట్టాలి. మరి ఆయన దగ్గర ఆల్రెడీ ఆ ప్రూఫ్స్ ఉంటే ప్రజల ముందు పెట్టేవారనేమో, కానీ ప్రజల ముందు పెట్టలేదు. కనీసం ఆయన ఎలక్షన్ కమిషన్ నో, పోలీసులను, ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆ ప్రాంతంలో ఉంటుండే డీజీపీనో ఇట్లా ఎవరో ఒకరిని కన్సల్ట్ చేసి నాకు బలానా వాళ్ళ వల్ల తెలిసింది, ఈ పర్టికులర్ వ్యక్తులు ఈ ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే చెప్తున్నాను, నేను కూడా కమ్మోడిని అంటూ చెప్పుకొచ్చారు పోసాని. సో అంత ఇది సీరియస్నెస్ థింగ్ ఉన్నప్పుడు, వాళ్ళ పేర్లు కూడా మీకు తెలిసినప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్స్ పెట్టడమో, లేదా ప్రూఫ్స్ ఫైండ్ అవుట్ చేసేలాగా పోలీసు మీద ప్రెషర్ తీసుకురావడమో, ఎందుకంటే ఒక థ్రెడ్ దొరికింది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని పోలీసులు నిజానిజాలు బయటికి తేగలరు కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు? ఆయన కేవలం బురద జల్లేసి వెళ్ళిపోతారా? పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, చంద్రబాబు మీద కావచ్చు, రకరకాల బురదలు చల్లారు. బురద చల్లడం, రాజకీయంగా విమర్శలు చేయడం, అత్యంత నీచమైనటువంటి స్థాయిలో కూడా విమర్శలు చేస్తూ ఉంటారు పోసాని. అవతల వాళ్ళు కూడా అట్లాగే చేస్తారు ఈయన మీద, నేను ఈయన ఒక్కనే తప్పు పట్టట్లా. సో అట్లాంటివన్నీ లైట్ తీసుకున్నారు, బానే ఉంది. కానీ ఒక్క ముఖ్యమంత్రి మీద మర్డర్, ఒక సీరియస్ డైరెక్టర్ మీద మర్డర్ అనే దాన్ని కూడా లైట్ ఎందుకు తీసుకుంటారు? దానికి సంబంధించిన ప్రూఫ్స్, నిజాలు బయట పెట్టరా అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి డెఫినెట్లీ ఉత్పన్నం అవుతుంది. మరి దానికి పోసాని ఏం సమాధానం చెప్తారో చూడాలి.